వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో రాహుల్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఆయన యాత్రకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభిస్తుందన్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి బీజేపీ ఓట్లను ఎలా దొంగిలిస్తోందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. మూడో రోజు నవాడాలో ఓటర్ అధికార యాత్ర కొనసాగించారు రాహుల్ గాంధీ. బీహార్లో ఈసీ నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిరసిస్తూ ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా ప్రాణాలతో ఉన్నవారిని చనిపోయినట్టు ఎందుకు పేర్కొంటున్నారో ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కార్ భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఢీకొట్టింది. దీంతో ఆయన కింద పడి గాయపడ్డారు. పక్కన ఉన్నవారు మిగతా సెక్యూరిటీ సిబ్బంది కానిస్టేబుల్ ని పైకి లేపి హాస్పిటల్ కి తరలించారు. అయితే రాహుల్ గాంధీ కార్ దిగి కిందికి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. यही होगा